కలిపిన పెట్రోల్ వాడకం విషయంలో అనూహ్యమైన మలుపు చోటు చేసుకునేలా ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఇథనాల్ కొరతపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టగా అక్కడ కేంద్రం తెలిపిన ఓ విషయం ఆశ్చర్యపరిచేలా ఉంది. ప్రస్తుతం 20% నుంచి 85% వరకు ఇథనాల్ కలిపిన వాహనాల్ని ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చేస్తున్న కేంద్రం మరోవైపు సుప్రీంకోర్టులో మాత్రం దీని గుట్టు విప్పేసింది. ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఇంకా ప్రయోగ దశలోనే ఉందని, దీని ప్రభావం వచ్చేడాది నాటికి స్పష్టమవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో అసలు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకం కొనసాగుతుందా లేదా అనే చర్చ ప్రారంభమవుతోంది. సుప్రీం కోర్టులో సెంటర్ ట్విస్ట్. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకంపై అనూహ్యంగా మెలిక. ఈ దశలు కేవలం పరీక్షల దశే అంటూ అసలు విషయం బయటపెట్టిన కేంద్రం. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకంలో అతిపెద్ద మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్ వాడకంతో పాత వాహనాలు పాడైపోతాయనే ప్రచారం సాగుతోంది. అలానే కర్ణాటకలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సరిపడా ఇథనాల్ లేకపోవడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అక్కడి హైకోర్టు 2023లో రూలింగ్ పాస్ చేసింది. దానిపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రత్యేకించి బీపీసీఎల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ చేపట్టింది అత్యున్నత న్యాయస్థానం. ఈ సందర్భంగానే కేంద్రం అసలు ఇంకా ఇథనాల్ బ్లెండింగ్ అనేది పాలసీ పరంగా ఓ నిర్దిష్టమైన రూపం తీసుకోలేదని, ప్రస్తుతం జరుగుతున్నది ప్రయోగం మాత్రమే అని తెలిపింది. దీంతో ఇప్పటిదాకా ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల ఇంధన భద్రత, రైతులు, పర్యావరణానికి మేలు జరుగుతుందని ఊదరగొడుతోన్న కేంద్రం కోర్టులో ప్రయోగాత్మక దశలోనే ఉందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి భారత్ 2031 నాటికి ఇథనాల్ బ్లెండ్ చేసే ప్రక్రియకి రెడీ కావాల్సి ఉంది. కానీ దానికంటే 5 ఏళ్లు ముందే ఆ సన్నద్ధత సాధించింది. ఏప్రిల్ 1 నుండి చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ ని సరఫరా చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు ప్రభుత్వం 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ ని 30% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇథనాల్ కలిపిన ఇంధనం వాడే బళ్లకి ఇన్సూరెన్స్ సౌకర్యంపై సందిగ్ధత ఏర్పడింది. ఇలా వాడిన వాహనాలు త్వరగా పాడైపోతాయని, అందుకే బీమా ఇవ్వలేకపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇథనాల్ సరఫరా ఒప్పందాలు అక్టోబర్ 2025 నాటికే ఖరారు కాగా, కర్ణాటక రాష్ట్రంలో ఇథనాల్ కొరత వంటి అంశాలపై చాలా పిటిషన్లు అనేక హైకోర్టుల ముందు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం ఇది ఎక్స్పెరిమెంట్ గా చెప్పడం చాలా ప్రశ్నలకు తావిస్తోంది. ఓవేళ సంప్రదాయబద్ధ ఇంధనాన్ని కొనసాగించే అవకాశం ఉండడంతోనే ఈ తాజా స్పష్టత ఇచ్చిందా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.